నాకు కావాలి పండు ఎవరికేం పడిందో లెక్కేస్తావు. హాయ్ ఫ్రెండ్స్, తింటున్నా. హాయ్, హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఒక దసరా రోజు ఏం చేసాం అనేది మినీ వ్లాగ్లో చూసేయండి. హ్యాపీగా అందరం కూర్చొని ప్యాకాట్ ఆడుకున్నాం. అది మా ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కవర్ అయిపోతారు. ఇంక ఈవినింగ్ ఇంకా మాకు దేవీ చౌక్ చాలా దగ్గర పక్కనే కాబట్టి ఖచ్చితంగా దసరా అంటే రాజమండ్రిలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవీ చౌక్ వెళ్ళాలి అనేది ఒక ఎమోషన్ అనమాట. వచ్చేసాం. అస్సలు మనిషి వెళ్ళటానికి తప్ప ఒక చిన్న సైకిల్ కూడా దొరదు. ఇక్కడి నుంచి ఆపేస్తారు అన్ని వెహికల్స్. చూస్తున్నారు కదా క్రౌడ్ ఎలా ఉందో. ఇంటి నుంచి వచ్చే దారిలో ఆ పక్క స్ట్రీట్లో అంతా మంచిగా ముగ్గులు వేసి స్వామికి దీపాలు వెలిగిస్తున్నారు అనమాట, అమ్మవారికి. అది కూడా షూట్ చేశాను. ఇక్కడ నుంచి మొత్తం క్రౌడ్ అంతా నడుచుకొని వెళ్ళాల్సిందే. అసలు రాజమండ్రిలో ఉన్న జనం అందరూ ఈ 9 రోజులు దేవీ చౌక్కి వచ్చి వెళ్తూనే ఉంటారు. ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా ఉండాలని ట్రై చేస్తారు. ఆన్ ద వేలో మాకు మంచి పులిహోర ప్రసాదం దొరికింది. నిక్కు బాబు అది ఎంజాయ్ చేస్తున్నాడు. మా హస్బెండ్ వాళ్ళు వేరే పని నుండి బయటకు వెళ్ళి మధ్యలో వచ్చి మాతో జాయిన్ అయ్యారనమాట. ఇక్కడ దారిలో నవదుర్గలోని ఐస్తో పెట్టారనమాట. ఈ ఐస్ కరిగిపోకుండా 24/7 వీటికి ఏసీస్ పెట్టి అలా మేనేజ్ చేస్తున్నారు కూల్గా ఉండేలాగా. ఇంక ఎటు చూసిన స్టాల్సే. అసలు ఇక్కడ కానీ మీరు ఎవరైనా తప్పిపోయారంటే మళ్ళీ తిరిగి మీ వాళ్ళని మీట్ అవ్వడం చాలా కష్టం అనమాట. ఈ స్టాల్స్లో చూడండి, మట్టితో చేసిన ఫ్రూట్స్, వెజిటేబుల్స్ బొమ్మలు అనమాట. అవన్నీ కూడా ఎంత న్యాచురల్గా చేశారంటే చాలా బాగున్నాయి. చూశారు కదా, ఈ జనం అంతా ఇంకా ఈ తిరణాలులాగా ఇంక ఇక్కడ తిరుగుతూనే ఉంటారు. ఎటు చూసిన జనమే. రోడ్డుకి అటు ఇటు స్టాల్స్, మధ్యలో అంతా జనం. అలా ఉంటుంది. పిల్లలు అయితే అసలు తప్పిపోయినా కూడా ఆశ్చర్యం లేదనమాట. ఇంకా ఇది దేవీ చౌక్ సెంటర్. లైటింగ్తో అదిరిపోతుంది, మామూలుగా ఉండదు. దసరా దేవీ చౌక్ అనేది ఒక ఎమోషన్ అనమాట రాజమండ్రి పీపుల్కి. కోర్స్ నాకు కూడా. మన వీడియోస్ని రాజమండ్రిలో ఎవరైనా చూస్తుంటే కనుక కమెంట్ చేయండి. అక్కడ గోపురం ఉంది కదా, అటు సైడ్ నుంచి అక్కడ అమ్మవారిని నిలబెడతారనమాట. ఇంకా ఆన్ ద వే మంచి మంచి స్టాల్స్ ఉంటాయి. ఇక్కడ అద్దాల మేడలు అమ్ముతున్నారు. ఒకటి తీసుకున్నాం మేము కూడా. ఇంక ఇలా కొంచెం టైం స్పెండ్ చేసి కొబ్బరి మువ్వ మీరు ఎప్పుడైనా చూసారా? ఇదే కొబ్బరి మువ్వ అంటే టేస్ట్ సూపర్ ఉంటుంది. వెరీ హెల్తీ అండ్ న్యాచురల్ ఫుడ్. ఇదంతా చూసుకొని ఫైనల్గా ఆటో ఎక్కి ఇంటికి వచ్చేసాం. మనం అలసిపోయి ఇంటికి వచ్చేటప్పటికి అమ్మ చూడండి వేడివేడిగా మంచి మంచి టిఫిన్ ప్రిపేర్ చేసి పెట్టింది. ఇంతకంటే ఏం కావాలి? ఇది కదా పండగ అంటే.